నేను మీకు చూస్తున్నా మనకి కొరియర్ అయితే ఒకటి వచ్చింది. అసలు ఈ కొరియర్లో ఏముంది, అసలు ఈ వచ్చే ప్రాసెస్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? యాక్చువల్గా ఇప్పుడు తాటికాయల సీజన్ కదా, ఈ సీజన్లో తాటి రొట్లు తాటి ఇడ్లీ ఐడియా ఉందా మీకు? యాక్చువల్గా ఇక్కడ మనం చేసుకోవాలి అంటే అక్కడ పొయ్యి అది అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకని అమ్మ వాళ్ళు నాకు తాటి రొట్టి కాల్చి పంపించారు. యాక్చువల్గా దీని మీద డేట్ చూడండి, 13 సెప్టెంబర్. అంటే యాక్చువల్గా ఇది మొన్న చేశారు, మనకి నిన్నే వచ్చేస్తుందని చెప్పి ఈ కొరియర్లో చెప్పారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఈరోజు 16 సెప్టెంబర్, అంటే 3 డేస్ పట్టింది మనకి రావడానికి. యాక్చువల్గా కొరియర్ చేసేటప్పుడు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ డేనే వచ్చేస్తుందని చెప్పారు, కానీ వాళ్ళు ఇన్ని రోజులు డిలే చేశారు. దీంట్లో మనకి థింగ్స్ ఏ ఉండొచ్చు, తినే ఐటమ్స్ ఏ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మనం ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. యాక్చువల్గా వాళ్ళకైతే తెలీదు. ఇది వచ్చేసరికి మరి ఇప్పుడు ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం, ఎందుకంటే చాలా కష్టపడి చేయాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఓపెన్ చేయలేదు ఏంటని చెప్పి మా హస్బెండ్ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే అక్కడ ఫస్ట్ కొత్తపేటలో కొరియర్ చేస్తే రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మన ఏలూరు వస్తుంది అన్నారు. మరి ఇన్ని రోజులు ఇన్ని ఊర్లు తిరిగి వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేసింది కదా, నా మీద ప్రేమతో కష్టపడి చేసి కొరియర్ చేశారు. యాక్చువల్గా నేనే వెళ్దాం అనుకున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను, అందుకని కొరియర్ చేయాల్సి వచ్చింది. సరే ఇప్పుడు చూద్దాం. మా పిల్లలకి స్నాక్స్ అయితే పంపించారు. స్నాక్స్ ప్లేట్ తీస్తాము. సరే ఇది ఎలా పూసి పెట్టేసిందో. మా అమ్మ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. అసలే దానికి హెల్త్ కూడా బాగాలేదు, అయినా నా కోసం పంపించింది. ఈ ఫ్రెండ్స్ ఇలా కొరియర్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తారు కదా అన్నీ. సో ఇది నాకే కాదు మా అన్నయ్య వాళ్ళకి కూడా పంపించారు, అది హైదరాబాదు. వాళ్ళకైతే అసలు ఆన్లైన్లో ఎక్కడ ఉందనేది కూడా తెలియలేదు. వాళ్ళకు కూడా ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంకి వచ్చిందంట. వాళ్ళు కూడా ఓపెన్ చేయగానే ఇదే సిచ్యువేషన్, మొత్తం అంతా కూడా డస్ట్బిన్లో పడేశారు. చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇది. సో నేను చెప్పేది ఏంటంటే కొరియర్ ఆఫీస్లో ఏదైతే ఉందో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్. అలాగే మనం కూడా ఏదైనా కొరియర్ చేసినప్పుడు అసలు ఎలా వెళ్తుంది ఏంటనేది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక కొరియర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్నగారు వాళ్ళు పల్లెటూరు కదా, అమలాపురం దగ్గర, వాళ్ళకైతే తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం రైట్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన వ్లాగ్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే అమ్మ కష్టం కదా, నాకు చాలా బాధగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.